హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో శ్రీలంకకు వీసా ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని డీటెయిల్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో శ్రీలంకకు వీసా అప్లై చేయడం చాలా ఈజీ, పెద్ద ఎక్కువ టైం కూడా తీసుకోవడం. జస్ట్ 5 minutes మనకు వీసా అప్లై చేయొచ్చు. సో దీనికి మనకు జస్ట్ పాస్పోర్ట్ ఒకటి ఉంటే చాలు. సో బోర్డింగ్ పాస్ కానీ అండ్ ఫ్లైట్ టికెట్స్ కానీ ఇలాంటి మనకి ఏం అవసరం లేదు. జస్ట్ పాస్పోర్ట్ చాలు వీసా అప్లై చేసుకోవడానికి. వీసా అప్లై చేసిన 10 to 15 minutes కల్లా మనకి వీసా అప్రూవ్డ్ అని చెప్పేసి మెయిల్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇన్ డీటెయిల్గా నేను ల్యాప్టాప్ మీదకి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. సో మీరు యాస్టీస్ ఫాలో అయిపోండి, మీరు ఈజీగా అప్లై చేసేయచ్చు. సో శ్రీలంక వీసా అప్లై చేయడానికి ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో గూగుల్ క్రోమ్లో శ్రీలంక ఈటీ అని టైప్ చేయండి. సో వన్స్ ఈటీ అని టైప్ చేసిన తర్వాత మనకి ఈ లింక్ ఈటీ ఆన్లైన్ వీసా అప్లికేషన్ మీద క్లిక్ చేయండి అనమాట. సో ఇది మీకు యాక్చువల్ లింక్ అనమాట. www.eta.government.lk అనమాట. ఇది లింక్, దీని మీద క్లిక్ చేయండి. సో దెన్ అప్లై మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ వన్స్ ఇదంతా ఒకసారి మీరు చూడండి. సో ఓకేనా. వన్స్ అది అయిపోయిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఇది నావిగేట్ టు వేరే పేజ్ నావిగేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి డిపెండ్ అపాన్ అంటే టూరిస్ట్ ఈటీఏ కావాలా, బిజినెస్ పర్పస్ ఈటీఏ కావాలా, ట్రాన్సిస్ట్ ఈటీఏ కావాలా, బేస్డ్ అండ్ అయితే అనమాట. దాన్ని బట్టి మనం ఇక్కడ మీరు చూజ్ చేసుకోండి. సో మన టూరిస్ట్ ఈటీఏ అండ్ దాంట్లో కూడా మళ్ళీ అప్లై ఫర్ ఇండివిజువల్, అప్లై ఫర్ గ్రూప్ బేస్డ్ అండ్ అనమాట. మీరు ఇండివిజువల్ అని క్లిక్ చేయండి, ఆర్ఎల్స్ గ్రూప్ అయితే గ్రూప్ అని క్లిక్ చేయండి. సో నేనైతే టూరిస్ట్ ఈటీఏ కావాలి అండ్ ఇండివిజువల్ కాబట్టి నేను ఇండివిజువల్ క్లిక్ చేస్తాను అనమాట ఇక్కడ. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత నాకు ఈ విధంగా ఒక ఫామ్ వస్తుంది. సో ఈ ఫామ్లో నేమ్స్ అండ్ మీ సర్నేమ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఫస్ట్ ఇది. అండ్ దెన్ అంటే బేస్డ్ పాస్పోర్ట్ బట్టి మీరు ఇవ్వండి యాస్టీస్. ఓకేనా. అండ్ మీ నేమ్ ఇవ్వండి. అండ్ దెన్ టైటిల్ అంటే మిస్టర్, మిస్టర్, డాక్టర్, మాస్టర్ సంథింగ్. నేను మిస్టర్ కాబట్టి మిస్టర్ ఇచ్చాను. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. బేస్డ్ ఆన్ మీ పాస్పోర్ట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ యాస్టీస్ ఇచ్చేసేయండి. మీ పాస్పోర్ట్లో ఉన్నట్టు ఉంది యాస్టీస్గా. అండ్ దెన్ సో రీఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి అవుతుందో సేమ్ అది కూడా రీఎంటర్ చేసేసేయండి ఇక్కడ. వన్స్ అది అయిపోయిన తర్వాత జెండర్ చూజ్ చేసుకోమంటారు. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చూజ్ చేసుకోండి. అండ్ నేషనాలిటీ అని అడుగుతున్నారు. మీ నేషనాలిటీ ఇండియా అయితే ఇండియా, ఇండియా అయితే ఇండియా అండి, అటు వేరే దేశం అండి. అండ్ రీఎంటర్ అని చెప్పేసి అడుగుతున్నారు. కంట్రీ ఆఫ్ రీజన్ ఆఫ్ బర్త్ అంటే ఏ దేశంలో పుట్టారని చెప్పేసి. ఇండియా కాబట్టి ఇండియా. ఆక్యుపేషన్ అడిగారు, సో మ్యాండేటరీ కాబట్టి సో ఇవ్వలేదు. పాస్పోర్ట్ నెంబర్ అడిగారు, సో పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చేసాను మీరు మీ పాస్పోర్ట్ నెంబరు. అండ్ రీఎంటర్ పాస్పోర్ట్ నెంబర్ అడుగుతున్నారు. 1234 అని చెప్పేసి ఇచ్చేసేయండి. అండ్ పాస్పోర్ట్ ఇష్యూ డేట్ అని అడుగుతున్నారు. ఈ పాస్పోర్ట్ ఎప్పుడు ఇష్యూ చేశారని చెప్పేసి అని. అండ్ ఇలాగ ఇచ్చేసేయండి. అండ్ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అడుగుతున్నారు పాస్పోర్ట్ది. అండ్ దెన్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడైతే అప్పుడు ఇచ్చేసేయండి మీరు. ఓకేనా. ఓకే. బేస్డ్ అని బట్టి అనమాట. 9th ఎక్స్పైరీ అయిపోద్ది కాబట్టి 10 years అంటే మ్యాక్స్ 10 years ఉంటుంది కాబట్టి 10 years ఇస్తాం అనమాట మనం. ఓకేనా. అండ్ దాన్ని ఇది మీ చైల్డ్ ఇన్ఫర్మేషన్, మీతో పాటు మీ చిల్డ్రన్స్ తీసుకెళ్తే వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. ఓకే. ఇక్కడ డిసేబుల్ ఉంది కదా, సో ఎనేబుల్ చేసుకొని ఇది చేసుకోవచ్చు మీరు. అండ్ దెన్ ఇది ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అనమాట. లాస్ట్ 14 days మీరు ఎక్కడ ఉన్నారు, ఇండియా టు ఇండియా ఉంది, లేకపోతే వేరే దేశంలో ఉంటే వేరే దేశం ఇచ్చేసేయండి ఇక్కడ. అండ్ దెన్ వీసా రిక్వైర్డ్ ఫర్ హౌ మెనీ డేస్, నాకు 30 days కావాలి. ఓకే. అండ్ దెన్ ఇంటెండ్ అరైవల్ డేట్, ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు, ఇప్పుడు November 25th ప్లాన్ చేస్తున్నా. సో అలా విధంగా. అండ్ పర్పస్ ఆఫ్ విజిట్ అవుతుంది, సైట్ సీయింగ్ అండ్ హాలిడేయింగ్ అని చెప్పేసేయండి. అండ్ ఇంకా రిమైనింగ్ అయిన వదిలేసేయండి. అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సో మీ పాస్పోర్ట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసేయండి. అండ్ దెన్ సిటీ వచ్చేసిన అది నెల్లూరు కాబట్టి నెల్లూరు ఇచ్చాను. స్టేట్ ఆంధ్రప్రదేశ్.
ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను. జిప్ కోడ్ ఇస్తే కానీ రావట్లేదు. సో ఓకే 240 అండ్ కంట్రీ ఆఫ్ రీజన్ చదివారు. సో ఇండియా ఇచ్చేసేయండి. అండ్ శ్రీలంకలో ఎక్కడ ఉండాలనుకుంటాను ఒక ర్యాండమ్ అడ్రస్ ప్రజెంట్ అయితే కొలంబో అని చెప్పేసి ర్యాండమ్ అడ్రస్ ఇచ్చేసేయండి. అండ్ ఈమెయిల్ ఇది మ్యాండేటరీ జాగ్రత్త ఇచ్చేసుకోండి. 42@gmail.com అండ్ రీఎంట్రీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతున్నారు. రీఎంట్రీ చేయండి మీ ఈమెయిల్ అడ్రస్ని. HALARISH42@gmail.com. టెలిఫోన్ నెంబర్ అడుగుతున్నారు. సో మన 9 స్టార్ట్ అవుతుంది. 9 వచ్చేసి 7989645526 ఇండియా కప్ 9 ఇచ్చిన కోడ్ దాని ద్వారా మన నెంబర్ ఇచ్చేసాను అనమాట. అండ్ దెన్ ఇది డూ యూ హ్యావ్ వ్యాలిడ్ రెసిడెన్షియల్ వీసా శ్రీలంక? నో. ఆర్ యూ కరెంట్లీ శ్రీలంక విత్ వ్యాలిడ్ ETA? నో. డూ యూ హ్యావ్ ఎనీ మల్టిపుల్ ఎంట్రీ వీసా టు శ్రీలంక? నో. అంత అయిపోయిందట. ఐ వుడ్ లైక్ టు కన్ఫర్మ్ అబౌవ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతుంది. సో దాని మీద చెక్ బాక్స్ మీద క్లిక్ చేసేయండి అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అని కొట్టండి. ఓకే, అది అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా మన డీటెయిల్స్ ఇలాగ వస్తుంది అన్నమాట. ఇది రెసిప్ట్ లాగా అనమాట. సో ఈ రెసిప్ట్ ఈ విధంగా వస్తుంది మనకి. సో ఒకసారి చెక్ చేసుకోండి. మన నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ పాస్పోర్ట్ నెంబరు కరెక్ట్గా ఉండాలి. అండ్ దెన్ ఈమెయిల్ అడ్రస్. సో మనకి ఈమెయిల్ అడ్రస్కి వీసా అప్రూవ్ అయినట్టు మనకు వస్తుంది. ఈమెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి. ఓకేనా. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ని క్లిక్ చేసేయండి. సో మనకి ఫ్రీ అనమాట. ఓకే, అంతకుముందు అమౌంట్ పే చేయాలి, బట్ ఇప్పుడు ఫ్రీ అనమాట. దీని మీద కన్ఫర్మ్ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసి మీకు రిసిప్ట్ వస్తుంది అనమాట. రిసిప్ట్ కూడా ఎలా వస్తుంది చూపిస్తాను మీకు. సో మనకు రిసిప్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా మనకు ఒక రిసిప్ట్ వస్తుంది. ఈటీ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అని చెప్పేసి అని. సో ఇది వచ్చిన ఒక 10 to 15 minutes కల్లా మనకి వీసా అప్రూవ్ అయిందని చెప్పేసి ఈ విధంగా మనకి మెయిల్ వస్తుంది అనమాట. వి ప్లస్ ఇన్ఫార్మ్ దట్ అప్లికేషన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అని చెప్పేసి. సో ఈ డీటెయిల్స్. సో దట్స్ ఇట్. ఇంత చాలా ఈజీ ప్రాసెస్ అనేది. మీరు జస్ట్ ఒక 5 to 10 minutes మీరు ఆన్లైన్లో అప్లై చేసి సరిపోద్ది అనమాట. డైరెక్ట్గా మీ మెయిల్ ఐడికి వస్తుంది. సో ఇది మనకి వ్యాలిడ్ 6 months వరకు ఉంది. అండ్ 6 months లోపల ఎప్పుడైనా మనం విజిట్ చేయొచ్చు. దాని 30 days వరకు మనం పర్మిట్ అనమాట. శ్రీలంకలో మనం రోమ్ అంటే శ్రీలంక విజిట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దెన్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. బాయ్.